హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం లీప్ యాప్లో మన పాఠశాలకు సంబంధించిన పిఎఫ్ఎంఎస్ ఎస్ఎంసి అకౌంట్ కానీ లేకపోతే సిఆర్సి అకౌంట్ కానీ ఎంఆర్సి అకౌంట్ కానీ ఏ విధంగా ఆ అకౌంట్ వివరాలు అనేటివి ఆ బ్యాంక్కి సంబంధించిన వివరాలన్నీ కూడా ఏ విధంగా అప్లోడ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మీరు మీ యూజర్ ఐడి పాస్వర్డ్ను ఇక్కడ ఎంటర్ చేయాలి. అయితే ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ని ఎంటర్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ పాఠశాల యొక్క డైస్ కోడ్తోనే మీరు లాగిన్ అవ్వాలి. మీ పర్సనల్ ఐడితో లాగిన్ అయితే కన్నా అక్కడ మనకి ఈ ఆప్షన్ అయితే చూపించదు అనమాట. సో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మీ పాఠశాల యూజర్ ఐడి దగ్గర మీ పాఠశాల డైస్ కోడ్, ఆ తర్వాత దానికి ఉన్నటువంటి పాస్వర్డ్ను రెండింటిని తీసుకొని అక్కడ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇందులో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆప్షన్ స్కూల్ ఉంది కదా, స్కూల్ మీద క్లిక్ ఇవ్వండి. స్కూల్ మీద క్లిక్ చేస్తేనే ఇక్కడ 4 ఆప్షన్స్ వస్తాయి. ఒకవేళ మీరు మీ ట్రెజరీ ఐడితో కనుక లాగిన్ అయితే లాస్ట్ ఆప్షన్ చూడండి, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఆప్షన్ రాదనమాట. సో మన ఆప్షన్ రాకపోతే మనం ఎంటర్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ స్కూల్ డైస్ కోడ్తోనే మీరు లాగిన్ అవ్వండి. లాస్ట్లో ఈ విధంగా ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ మీద క్లిక్ ఇవ్వాలి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనం ఏం చేస్తామంటే లాస్ట్ ఆప్షన్ చూడండి, బ్యాంక్ డీటెయిల్స్ అని, ఈ బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ ఇవ్వాలి. ఈ బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అప్పుడు నో డేటా ఫోన్ ఉంది కదా, అక్కడ ఓకే మీద క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఏం చేస్తారంటే యాడ్ ఉంది కదా, యాడ్ మీద క్లిక్ ఇవ్వండి. యాడ్ మీద క్లిక్ చేస్తే అకౌంట్ టైపర్ వస్తుంది. దాని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మనది మనబడిన అడుగునాడా, పిఎంసీనా, ఎస్ఎంసీనా, క్లస్టర్ స్కూల్ అకౌంటా, లేకపోతే సమగ్రనా, లేకపోతే డోనరా, ఈ విధంగా వస్తుంది. మనం ఏం చేస్తామంటే ఎస్ఎంసీ అయితే ఎస్ఎంసీ తీసుకుంటాం, క్లస్టర్కి సంబంధించి అయితే క్లస్టర్ తీసుకుంటాం. ఆ విధంగా తీసుకున్న తర్వాత మన అకౌంట్ నెంబర్ ఇక్కడ పిఎఫ్ఎంఎస్ సంబంధించిన అకౌంట్ నెంబర్, మనకి ఇప్పుడంతా కూడా పిఎఫ్ఎంఎస్లోనే అమౌంట్ గ్రాంట్లు పడుతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన అకౌంట్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మనము సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక పాఠశాలకు సంబంధించిన అకౌంట్ నెంబర్ని యాడ్ చేస్తున్నాను చూడండి. తర్వాత ఎస్ఎంసీ అని సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నేమ్ వచ్చేసి ఏం చేస్తారంటే మీ పాస్బుక్లో ఏ విధంగా అయితే నేమ్ ఉందో అదే విధంగా అక్కడ ఎంటర్ చేయండి. నేమ్ తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి ఈ విధంగా ఐఎఫ్ఎస్సి కోడ్ పక్కనే ఆ సర్చ్ బార్ మీద క్లిక్ ఇవ్వాలి. ఇస్తే దానికి సంబంధించినటువంటి పూర్తి అడ్రస్ వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ అకౌంట్ నెంబర్ను మనము యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మన అకౌంట్ నెంబరు ఏదైతే ఉంటుందో అది జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఒకవేళ ఫస్ట్ టైం తప్పు చేసినా కూడా మళ్ళీ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది కాబట్టి మీరు ఒకవేళ అక్కడ రాంగ్ ఉంటే అది కన్ఫర్మ్ కాదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మీరు కన్ఫర్మ్గా 2 కూడా ట్రాలీ అవుతూనే అది సబ్మిట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మళ్ళీ ఇంకోసారి అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేస్తాం. అకౌంట్ నెంబర్ మాత్రం తప్పు లేకుండా కన్ఫామ్గా కరెక్ట్ అని తెలిస్తేనే ఎంటర్ చేయండి. ఆ విధంగా 2 టైమ్స్ అకౌంట్ నెంబర్ను ఎంటర్ చేస్తాం. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే సబ్మిట్ మీద క్లిక్ ఇస్తాం. కాకపోతే ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ దగ్గర నంబర్స్ తీసుకోవడం లేదు. అంటే ఇక్కడ మన స్కూల్ అకౌంట్ నేమ్ కొట్టేటప్పుడు స్కూల్ డైస్ కోడ్ కూడా చాలా బుక్లో ఎంటర్ చేస్తున్నారు. ఒకవేళ మీరు అక్కడ స్కూల్ డైస్ కోడ్ ఎంటర్ చేసి ఉంటే అది ఎంటర్ చేయడానికి ట్రై చేస్తుంటే తీసుకోవడం లేదు కాబట్టి స్కూల్ నేమ్ రాసినా సరిపోతుంది. ఈ విధంగా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ ఇవ్వండి. ఇస్తే ఇక్కడ ఈ విధంగా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ విధంగా మనం ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మన పాఠశాలకు సంబంధించినటువంటి అకౌంట్ నెంబరు ఈ విధంగా నీట్గా ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఇక్కడ మనకి డెలీట్ గుర్తు ఉంది. ఆ డెలీట్ గుర్తు మీద క్లిక్ ఇచ్చామంటే మొత్తం డెలీట్ అయిపోతుంది. లేదా ఇందులో ఏదైనా మార్పులు చేయాలనుకుంటే ఇక్కడ పెన్ను గుర్తు ఉంది చూడండి, ఆ పెన్ను గుర్తు మీద క్లిక్ ఇచ్చామంటే మళ్ళీ ఎడిట్లోకి వస్తుంది. మళ్ళీ మనం ఎడిట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ ఇస్తే సరిపోతుంది. సో మనం ఇక్కడ ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏ తప్పు వినా కూడా మనము ఎడిట్ చేసుకోవడానికి, పూర్తిగా డెలీట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.